वर्तमान व्यवहारिक चांद्रमानेन स्वस्ति श्री पराभवनाम संवत्सरे उत्तरायणे वसंत ऋतु चैत्रमासे शुक्लपक्षे अद्यतिथि पाड्यम्यां वासनावासरे बृहस्पतिवासरे शुभवासरे शुभकर्ण एवं गुणविशेषः श्रीदासपत्नी जीवन श्रीरामदेवस्य तद्धर्मपत्नी अहल्यानां देहि सकुटुम्बस्य अस्माकं लोककल्याणार्थं पराभवनाम संवत्सरे सर्वत्र विजय प्राप्त्यर्थं श्री महाकाली महालक्ष्मी महासरस्वती राजराजेश्वर कृपा कटाक्षित्यर्थं शीघ्रमेव उत्तमाप्राप्त्यर्थं पुस्तक पूजां करिष्ये पुस्तकमेव ओम अग्रतुंड महाकाय सूर्यकोटि समप्रभो निर्विघ्नं कुरु देवो सर्वकार्येषु सर्वदा। स्वागत प्रतिपत्तये जगतः पितरौ वंदे पार्वती परमेश्वरौ। రౌతుకు మనం పూజ చేస్తే తప్ప దాంట్లో ఒక శక్తి అనేది రాదు. మరి వృషభ రాశిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పుకోవచ్చు. తదుపరి మిథున రాశి జాతకులు. మిథున రాశి జాతకులలో ముఖ్యంగా మృగశిర 3, 4, ఆరుద్ర 1, 2, 3, 4, పునర్వసు 1, 2, 3 నక్షత్రాలతో మిథున రాశి. వీరికి ఆదాయం 8, ఖర్చు 11. వారికి అసలు పరాభవం అనే పదమే ఉండదు. పరాభవ నామ సంవత్సరం ఏమిటంటే ఒక పేరు మాత్రమే. ఇంకొకటి ఉగాది పంచాంగ శ్రవణం అనగానే మనమంతా ఏమనుకుంటామంటే ఏదో అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో వచ్చే యూట్యూబులలో భయంకరంగా చెప్తూ ఉంటారు. కానీ లెక్క ప్రకారంగా పంచాంగం అనేది మనకు ఒక రెమెడీ. అంటే రాబోతున్నటువంటి ఉదాహరణకు మనకు ఏదో జ్వరమో ఏదో ఒక అనారోగ్యం జరిగినప్పుడు మనం ఏం చేస్తాం, దానికి మెడిసిన్ వాడుతూ ఉంటాం, ప్రికాషన్ తీసుకుంటూ ఉంటాం. అదేవిధంగా మరి దీనికి కూడా ఏమిటంటే ఈ రాబోతున్నటువంటి 12 మాసాలకు మన యొక్క రాశిని బట్టి మన యొక్క పేరును బట్టి మనం ఎటువంటి రెమెడీ తీసుకోవాలని చెప్పేదే పంచ అంగ శాస్త్రం. తిథివార నక్షత్ర యోగ కరణాలతో కూడుకున్నటువంటి పంచాంగ శాస్త్రం. మరి పంచాంగ శాస్త్రం వినడానికి ఇచ్చేసినటువంటి మీ అందరికీ ఆ భగవంతుడు ఆ రాజరాజేశ్వరుడు కొండగట్టు అంజన్న చక్కని ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ మరి ఈరోజు ఉదయం నుండే ఉగాది అనగా మనమంతా కూడా మంగళకరమైనటువంటి మంగళ స్నానాలతో మన ఇరవేరిపోయినటువంటి ఇంటి దేవుడైనటువంటి స్వామికి ఆరాధన చేసి తర్వాత నింబ కుసుమ భక్షణం ఏదైతే షడ్రుచులతో కూడుకున్నటువంటి ఆ యొక్క పచ్చడిని స్వామికి నైవేద్యంగా చూపించి దాన్ని తీసుకొని ఈరోజు ముఖ్యంగా 5 కార్యక్రమాలు చేయాలి. ఉపాదంతో సింహరాశి ఉంది. మరి సింహరాశి వారికి 5 ఆదాయం 5 ఖర్చు. 7 మెచ్చుకుంటే 7 విమర్శిస్తారు. అంటే నో బ్యాలెన్స్, ఎక్కడిదక్కడ క్లియర్ అయిపోతున్నది. అయితే సింహరాశిలో రాజకీయ నాయకుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది సింహరాశి వాళ్ళది. అయితే మొదటి 3 మాసాలు సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే ఇవాళ నుండి జూన్ 2వ తేదీ దాకా గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు. మీరు ఎటువంటి ప్రాజెక్టులు కానీ ఎటువంటి నిర్ణయాలు కానీ లేదా రియల్ ఎస్టేట్ కానీ వివాహాలు చేయడం కానీ వ్యాపారాలు చేయడం కానీ విదేశీ ప్రయాణాలకు వెళ్ళడం కానీ తర్వాత రాజకీయ అరంగేట్రం చేయడం కానీ ఇటువంటి విషయాలన్నీ కూడా ఈ 3 మాసాలు చక్కగా ఉంది. అంటే మనకు పుష్కరాలు రాకముందు దాకా పుష్కర ప్రవేశం కర్కాటక రాశిలో గురువు ప్రవేశించగానే సింహరాశికి గురుబలం తగ్గుతుంది. తర్వాత 3 మాసాలు వ్యయస్థానం అంటే అనవసరమైనటువంటి ధన వ్యయం అవుతుంది. అనుకోకుండానే ధనం మంచినీళ్ళలాగా ఖర్చు అవుతూ ఉంటుంది. తర్వాత జన్మస్థానంలో వచ్చినప్పుడు మానసిక పరమైనటువంటి చిత్త చాంచల్యం కలుగుతూ ఉంటుంది. తర్వాత వ్యయస్థానంకు వస్తూ ఉంటుంది. కాబట్టి సింహరాశి వారికి ఈ 3 మాసాలు సువర్ణ అవకాశం ఉంది. తర్వాత శని భగవాన్ని చూసినప్పుడు అష్టమంలో శని. మరి అష్టమంలో శని ఉన్నప్పుడు మానసిక పరమైనటువంటి ప్రశాంతత ఉండదు. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు ముఖ్యంగా బోన్స్, లివరు, తర్వాత స్కిన్ ఈ 3టికి సంబంధించినటువంటి ఎఫెక్ట్లు ఉంటాయి. సింహరాశి వారికి ప్రత్యేక సూచన ఏమిటంటే రాత్రులందు ప్రయాణాలు చేయకండి సాధ్యమైనంత వరకు.
తగ్గించుకోవడం ఉత్తమం. తర్వాత రాహుకేతుల యొక్క పరిస్థితి చూసినప్పుడు మిశ్రమ ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఈ మిశ్రమ ఫలితాలు అంటే కేతువు ఏంటంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు, జ్ఞాన ప్రదాత. వీరికి ఈ సంవత్సరం కేతువు బాగా ఉంది. ఎప్పుడైతే కేతువు బాగా ఉంటుందో ఎటువంటి సమస్య వచ్చినా కూడా వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానంతో ఆ సమస్యను పరిష్కారం చేసుకోవడానికి అవకాశం కనబడుతూ ఉంది సింహరాశి వారికి. అయితే ఒకే ఒక సూచన ఏమిటంటే ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. తర్వాత విద్యార్థులకు 3 మాసాలు అనుకూలంగా ఉంది. తర్వాత నిరుద్యోగులకు ఆశాజనకంగా ఉంది. ఉద్యోగులకు మానసిక చికాకులు దూరం చేసుకోవడానికి భగవంతుడి యొక్క ఆరాధన చేయండి. కార్మికులకు అత్యంత కష్టకాలంగా చెప్పవచ్చు. వ్యవసాయదారులకు మొదటి 3 మాసాలు అంటే మొదటి పంట అనుకూలంగా ఉంటుంది రైతన్నలకు. కవులు కళాకారులకు అనుకూల కాలం అని చెప్పవచ్చు. సినిమా రంగంలో ఉన్నటువంటి వారికి చిన్న బడ్జెట్తో తీసే సినిమాలు సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. రాజకీయ నాయకులకు నూతన పదవులు 3 మాసాలలో వచ్చే సూచనలు కూడా కనబడుతూ ఉన్నాయి మనకు. మరి వీరికి ఇంకా ఈ సంవత్సరం బాగా కావాలనుకున్నప్పుడు వీరు దుర్గామాత యొక్క ఆరాధన చేస్తూ సప్తశతి పారాయణం, దుర్గా ఆరాధన అనేది వీరికి చాలా ముఖ్యం. ఎందుకంటే శత్రు సంఖ్య అనేది బాగా వీరికి ఉన్నది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరం ఈ విధంగా చెప్పబడుతుంది. వాళ్ళు ఉంటుంటారు, వాళ్ళంతా కూడా దూరం అయిపోతారు. తర్వాత దుస్వప్న దోషాపహం అంటే మనకు వస్తున్నటువంటి పీడకలన్నీ కూడా దూరం అయిపోతూ ఉంటాయి. గంగా స్నాన విశేష పుణ్య ఫలితం అంటే గంగా స్నానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తూ ఉంటుందో పంచాంగ శ్రవణం చేస్తే అంత పుణ్య ఫలితం వస్తూ ఉంటుంది. గోదాన తుల్యం రుణ అంటే ఒక గోదానం చేస్తే గవా మంగేష్ తిష్టంతి భువనాన్ని చతుర్దశ యస్మాత్ తస్మా శివం వేష్టి అతః శాంతి ప్రయచ్చమే అని చెప్పేసి ఒక గోదానం చేస్తే ఎంత పుణ్య ఫలితం వస్తూ ఉంటుందో అంత పుణ్య ఫలితం మనం పొందబోతూ ఉన్నాం. తర్వాత ఆయుర్వృద్ధి ముక్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం. ఆయుష్ పెరుగుతూ ఉంటుంది, అపమృత్యు దోషాలు పోతూ ఉంటాయి, మన సంతానంకు అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. తర్వాత సముచితం పంచాంగ మాకర్ణతాం అందుకే పంచాంగ శ్రవణం ఈరోజు వినాలని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు. అయితే ఈ యొక్క పంచాంగ శ్రవణం అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఈ సంవత్సరం పరిపాలిస్తున్నటువంటి నవనాయకులు ఎవరు, ఈ నవనాయకుల యొక్క ఫలితం ఏమిటి అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం. అయితే మంత్రిమండలి 9 మంది మంత్రులతో పరాభవనామ సంవత్సరం అనేది ప్రారంభం. ఎప్పుడైనా కూడా 9 మందే ఉంటూ ఉంటారు. అయితే ఒకటి ఏమిటంటే ప్రతి ఒక్క రోజుకు ఒక గ్రహం ఉంటుంది. ఈరోజు బృహస్పతి అంటే గురువు. గురువారం నాడు మనకు యుగాది వచ్చింది కాబట్టి మనకు బృహస్పతి సంవత్సరం రాజుగా ఉంటాడు. మరి గురుగ్రహం అనుకూలంగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటుంది, గురువు రాజుగా ఉన్నప్పుడు అంటే అందరూ తీసుకొని భక్ష్యాలు కూడా ఉన్నాయి, ప్రసాదంగా తీసుకోండి. అయితే ఒక 5 నిమిషాలలో మీకు ఏర్పాటు చేస్తారు అది. మనోవాంఛావృద్ధిరస్తు ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి.
సమానం భవిష్యతాయ అమ్మా वागेन सगरेण रक्षा रक्षाबन्धन समुद्रमस्तु सुमोक्षकारीणां नवानां ग्रहाणाम् अत्यन्तहासोजता प्रसिद्धिरस्तु नमस्ते अस्तु पुरों विश्वेश्वराय महादेवाय कालाय कालाय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। ఉగాది నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు మన ఇంటి వద్ద బ్రహ్మశ్రీ పాలు చంద్రశేఖర శర్మ గారిచే పంచాంగ శ్రవణం గావించడం నిజంగా మనందరి కూడా ఏదైతుందో శుభ సూచకంగా భావిస్తుంది. వాస్తవంగా నూతన సంవత్సరం ఆరంభం అవుతుందంటే సంవత్సర కాలం మనం చేపట్టే ప్రతి కార్యక్రమం మనం చేపడం కావాలని, అది శుభప్రదంగా ఉండాలి, మన కుటుంబం అందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుకుంటూ సహజం. వారు పేర్కొన్నట్టు పరాభవ సంవత్సరం అంటే ఏదైతున్నదో అంటే వైఫల్యాల నుండి మనం వెలికి రావటం అని చెప్పి అంటే ఈ పరాభవ సంవత్సరం మన తెలుగు వారికి అందరూ కూడా మరి జయప్రదంగా కొనసాగుతుందని చెప్పి వారు పేర్కొన్నారు. పంచాంగం చెప్పారు. అట్లాగే నేను ఇది తెగించాల ప్రాంత వాస్తవ్యులు, ముఖ్యంగా రైతాంగం, గ్రామీణ ప్రాంతం, తెగించాల పట్టడం, అట్లాగే తెలంగాణ తెలుగు వారికి అందరికీ కూడా నేను పరాభవ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అందరికి కూడా మరి శుభ సూచకంగా జయప్రదం కావాలని చెప్పి కోరుతూ మనందరి వల్ల మరి ఇందులో పాల్గొని ఈ మహాభాగ్యాన్ని కలిగించినందుకు హృదయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు.